ఇప్పటికే ఆన్‌లైన్ బెట్టింగ్ పేరుతోటి చాలామంది డబ్బులు పెట్టి మోసపోతున్నటువంటి సందర్భాలు కనపడుతున్నాయి. ఇప్పటికే పంజాగుట్ట కావచ్చు, మియాపూర్‌లో కూడా కేసులు నమోదు చేసి ఒకవైపు పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. మరోవైపు అంటే అనైతికంగా ఎలాంటి అనుమతులు లేకోకుండా ఈ బెట్టింగ్ యాప్స్‌ను మరోవైపు ప్రమోట్ చేస్తున్నటువంటి వారిపై కూడా ఒకవైపు సైబర్ సెక్యూరిటీ బ్యూరో కూడా నిఘా పెంచడం జరిగింది. యూఆర్ఎల్స్ అన్నిటిని కూడా వాళ్ళు మొత్తం బ్లాక్ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇండియాలో కాకుండా ఇతరత్ర దేశాల్లో కూడా పెద్ద సంఖ్యలో ఈ యొక్క యాప్స్ అనేది పుట్టుకొస్తున్నాయి. అందులో భాగంగానే చాలామంది నమ్మి మోసపోతున్నటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. ప్రస్తుతం సైబర్ సెక్యూరిటీ బ్యూరో డిఎస్పీ ప్రసాద్ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్, ఇప్పటి వరకు ఈ యొక్క యాప్స్ను గతంలో కూడా మీరు చాలా సందర్భాల్లో వీటన్నిటిని కూడా బ్లాక్ చేయడం జరిగింది. కానీ రోజుకు ఒక కొత్త యాప్ వెలుగులోకి రావడం, సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడం వల్ల చాలామంది నిజమని నమ్మి డబ్బులు పెడుతున్నారు. ఈ అంశానికి సంబంధించి సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఎలాంటి నిఘా పెట్టడం జరిగింది? మనం ఏంటంటే ఇప్పటివరకు ఈ యూఆర్ఎల్స్ ఏవైతే ఆథరైజ్డ్గా ఉండి అఫీషియల్గా నడుపుతారో అట్లా కాకుండా అనాథరైజ్డ్ యూఆర్ఎల్స్ అనమాట. ఇవేంటంటే వీటికి ఏమీ పర్మిషన్లు ఏమి లేకుండా ఇల్లీగల్గా నడిపే యూఆర్ఎల్స్ 108 యూఆర్ఎల్స్ని బ్లాక్ చేయించినాం. అలాగే 133 మెంబర్స్ ఎవరైతే అఫీషియల్గా ఈ ఆన్లైన్ గేమింగ్స్ బెట్టింగ్ నడుపుతున్నారో వాళ్ళందరికి కూడా మనకెందుకంటే తెలంగాణ గేమింగ్ యాక్ట్ ప్రకారం ఇది 2017లో ఆన్లైన్ గేమింగ్ మొత్తం బ్యాన్ చేసినాం. అందువల్ల ఇక్కడ బ్యాన్ ఉంది కాబట్టి మా తెలంగాణ వరకు జియో ఫెన్సింగ్ వాడి మీ యాప్స్ ఇక్కడ డిజేబుల్ చేసేసేయండి అని చెప్పేసి 133 మెంబర్స్కి నోటీసులు ఇచ్చి ఇక్కడ పిలిపించి ఒక రోజు మొత్తం ఉదయం నుంచి సాయంత్రం వరకు అందరికీ బ్రీఫింగ్ ఇచ్చి పంపించినాం. వాళ్ళందరూ కూడా ఇప్పుడు అది జియో ఫెన్సింగ్ ఎనేబుల్ చేసినారు. మనకి ఇక్కడ ఈ 133 మెంబర్స్కి సంబంధించిన యాప్స్ తెలంగాణలో పనిచేయవు. అలాగే రెగ్యులర్గా ఒక స్పెషల్ వింగ్ ఒకటి పెట్టి రెగ్యులర్గా వచ్చే యూఆర్ఎల్స్ అన్నీ ఎప్పటికప్పుడు, ఎందుకంటే చైనీస్ ఎవ్రీడే మార్చేస్తూ ఉంటారు. 2 రోజుల తర్వాత సేమ్ యాప్ ఉండదు. ఎందుకంటే ఈ చైనీస్ యాప్స్ ఎటువంటి నిబంధనలు పాటించరు. తర్వాత ఇవన్నీ కూడా స్కిల్ గేమ్స్ కావు. వాళ్ళు ప్రోగ్రామింగ్ ఎట్లా ఉంటుందంటే ఆడిన వాళ్ళని దోచేసే ప్రోగ్రామ్స్ పెడతారు. అన్నీ ఫస్ట్లో బెయిట్ వేస్తారు. బెయిట్ అంటే కొంత ఆడితే మనకు డబ్బులు వచ్చే విధంగా ప్రోగ్రామ్ ఉంటుంది. ఆ ప్రోగ్రామింగ్ ద్వారా ఏంటంటే ఆడిన వాళ్ళు అందరూ అట్రాక్ట్ అవుతారు. కొంతకాలం ఆడిన తర్వాత కొంత అడిక్షన్ కూడా అయిపోతారు. డబ్బులు వస్తాయి. ఆ డబ్బులు రావడం వల్ల ఏంటంటే వీళ్ళు కొంచెం ఎక్కువగా ఆడతారు. ఆడిన తర్వాత ఎక్కువ ఆడిన వాళ్ళకి లాస్ అయిపోతుంది. అంటే సార్, ఇప్పుడు మరొక అంశాన్ని కూడా వెలుగులోకి తీసుకురావడం అంటే ఫేక్ జీపీఎస్ల ద్వారా కూడా ఈ బెట్టింగ్ యాప్లు చాలామంది అవుతున్నాయి. చాలామందికి తెలియక ఆ బెట్టింగ్ యాప్ల్లో డబ్బులు పెట్టి మోసపోతున్నటువంటి సందర్భాలు. ఈ ఫేక్ జీపీఎస్లకు సంబంధించినటువంటి అంశానికి సంబంధించి సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఏమన్నా వాటిని కంట్రోల్ చేసేటువంటి అవకాశం ఉంటుందా? అంటే ఫేక్ జీపీఎస్లను కంట్రోల్ చేయాలి అంటే మనం ఎవరైనా విక్టిమ్స్ ఆ ఫేక్ జీపీఎస్ క్రిమినల్ వాడి నన్ను చీట్ చేసినాడు అనే కంప్లైంట్స్ ఉంటే ఖచ్చితంగా మనం దాన్ని బ్యాన్ చేయించవచ్చు. అటువంటి కంప్లైంట్లు లేవు. ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళు వాలంటరీగా వాళ్ళే వాడుకుంటున్నారు. ఇప్పుడు మనకి ఈ 133 మెంబర్స్ ఎవరైతే అఫీషియల్గా గేమింగ్ నడుపుతున్నారో ఇండియాలో వాళ్ళందరికీ మనం నోటీసులు ఇచ్చినాం. వాళ్ళ యాప్స్ ఇక్కడ పనిచేయడంలా, పనిచేయని యాప్స్ని వీళ్ళు ఎవరైతే విక్టిమైజ్ అవుతున్నారో వాళ్ళే ఇంటెన్షనల్గా ఫేక్ జీపీఎస్లు డౌన్లోడ్ చేసుకొని అటువంటి మన దగ్గర ఇక్కడ యాక్సెస్ లేని వాటిని కూడా దొంగ లొకేషన్లు వీళ్ళ ఫేక్ లొకేషన్స్ చూపించి యాక్సెస్ తీసుకొని ఆడుతున్నారు గేమ్స్. అటువంటిది మనం ఏం చేయలేము. ఎందుకంటే వీళ్ళు విక్టిమ్ అయినప్పటికీ కూడా డబ్బులు లాస్ అయినా కూడా మనం హెల్ప్ చేయాలంటే ఎట్లా ఆడినావు చూపించమంటే చూపించలేకపోతున్నారు. కొంతమంది చెప్తున్నారు కూడా ఫేక్ జీపీఎస్లు పెట్టి ఆడినామని. అది అట్లా ఫేక్ జీపీఎస్లు పెట్టి ఆడటం అనేది విక్టిమ్స్ యొక్క తప్పు. వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. ఒకవేళ యాక్షన్ తీసుకుంటే గేమింగ్ వాళ్ళకంటే కూడా ఫేక్ జీపీఎస్ వాడి దాని ద్వారా గేమ్స్ ఆడినందుకు ఈయన మీద యాక్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. సార్, ఇప్పుడు చాలామంది సోషల్ మీడియాలో అంటే సినిమా సెలబ్రిటీస్ కావచ్చు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల పేర్లతోటి వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు కొన్ని యాప్స్ని. కొంతమంది సెలబ్రిటీలేమో స్కిల్ గేమ్లు ఉన్నాయి, దాన్ని బట్టే మేము ప్రమోట్ చేసాం, లీగల్గా ఉన్నాయని పరిశీలించిన తర్వాతే ప్రమోట్ చేసామని చెప్పి తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా ఇప్పటి వరకు మీ అబ్జర్వేషన్లో ఈ స్కిల్ గేమ్ అనేది ఉందా? ఈ స్కిల్ గేమ్ ద్వారా నష్టపోయేటువంటి సందర్భాలు కూడా ఉంటాయా?
ఇప్పుడు స్కిల్ గేమ్ అంటే కనుక ఆర్గనైజర్స్కి అట్లాగే ఆడే వాళ్ళకి ఇద్దరికి ఛాన్స్ ఉంటుంది. స్కిల్ గేమ్లో ఆటగాళ్ళు కనుక బాగా దాన్ని ఇప్పుడు ఏదైనా గేమ్ వచ్చిన కొత్తలో మనకి ఒక 10 రోజులు ఆడేటప్పుడు కొంత ఇబ్బందులు ఉంటాయి. ఒక 10 రోజులు ఆడిన తర్వాత ఆడే వాళ్ళకి ఇది ఎలా గెలవాలి అనేది ఒక అవగాహన వస్తుంది. స్కిల్ పెరుగుతుంది కదా. మనం టైపింగ్ చేస్తాం, టైపింగ్లో ఫస్ట్ 1 మంత్ సరిగ్గా రాదు, 2 మంత్స్ అయిపోయిన తర్వాత కళ్ళు మూసుకొని కొట్టేస్తారు. అట్లాగే ఈ గేమింగ్ కూడా అంతే. స్కిల్ గేమ్ అంటే అట్లా ఉండాలి. కొంత స్కిల్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా లూజ్ అయ్యేది తగ్గిపోవాలా కస్టమర్కి. అటువంటి ఏదైనా చూపించండి. వీళ్ళు చెప్పే సోకాల్డ్ స్కిల్ గేమ్స్ అన్నీ కూడా స్లోగా అడిక్ట్ చేసి వాళ్ళు లాభపడతారు తప్ప ఎంత స్కిల్తో ఆడినా సరే కస్టమర్ ఎప్పుడు లాభపడ్డు. ఇందులో టెంపరీ అది. ఇప్పుడు 10 రూపాయలు పోతే 20 రూపీస్ స్కిల్ ఉన్నవాడికి 20 రూపీస్ రావాలి. ఎక్కడ ఇంతవరకు ఏ గేమ్ ఆడి ఈ ఆన్లైన్ బెట్టింగుల్లో నాకు ₹1,00,00,000 వచ్చినాయని చెప్పి ఎవరన్నా చెప్పమనండి. అంటే ఒక దశలో నష్టపోయినామని గ్రహించి వాళ్ళు సైలెంట్ ఉన్నా వీళ్ళే అమౌంట్ వేసి మీకు బెనిఫిట్స్ ఇస్తున్నామని చెప్పి కూడా మరీ అమౌంట్ పెట్టుబడులు పెట్టే విధంగా వాళ్ళని మార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. చాలామందిని అటువైపు మళ్లించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేది కూడా బాధితులు కొంతమంది మాట్లాడుతున్నారు. ఆ యాంగిల్ కూడా ఉంటుందా సార్ వీళ్ళు? అంటే ఇవి మన అఫీషియల్గా ఉన్న 133 గేమింగ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇటువంటి పనులు చేయరు. వాళ్ళు అన్నీ లీగల్గానే కలెక్ట్ చేస్తారు, అదంతా లీగల్గానే నడుస్తుంది. ఈ చైనీస్ యాప్స్ ఏం చేస్తారంటే ఫస్ట్ లూర్ చేయడానికి కొంత ఎక్కువ ప్రాఫిట్స్ ఇచ్చేస్తారు. ఇచ్చిన తర్వాత కస్టమరు ఈ ప్రాఫిట్స్ తీసుకొని మానేస్తాడు అనే డౌట్ కలిగిన సందర్భంలో వాటిని బ్లాక్ చేసేస్తారు. వాడుకోనివ్వకుండా బ్లాక్ చేసి మీరు ఈ వాడుకోవాలంటే ఇంకొక 2 అవర్స్ ఆడాలి, 3 అవర్స్ ఆడాలి అని చెప్పేసి ఇట్లా చెప్పి టోటల్గా ఫైనల్గా ఏంటంటే వాళ్ళు లాస్ పోరు, ఆడిన వాళ్ళే లాస్ అయిపోవాలా. అది వాడి మెయిన్ మోటో. ఈ చైనీస్ యాప్స్ చేస్తారు ఇట్లా. ఎక్కువ అమౌంట్ కనుక కస్టమర్ గెలిస్తే బ్లాక్ చేస్తుంటారు. ఫైనల్గా సార్ ఈ బెట్టింగ్ యాప్స్లో తెలియక రూరల్ ఏరియాస్లో కూడా చాలామంది పెట్టుబడి పెడుతున్నారు. చాలామంది ఎక్కువ అమౌంట్ సంపాదించవచ్చు, ఇంట్లో కూర్చొని సంపాదించినటువంటి ఉద్దేశంతో సిటీస్ కంటే రూరల్ ఏరియాస్లో ఎక్కువగా నష్టపోతున్నటువంటి సందర్భం ఉంది. దీనివల్ల ఎంత ప్రభావం ఉంటుందనేది మీరు పబ్లిక్ చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు ఏంటంటే చాలామంది దగ్గర ఫ్రీ టైం ఉంది. ఫ్రీ టైంని మంచి పనులకు వాడితే వాళ్ళకే బెనిఫిట్ ఉంటుంది, మన దేశానికి బెనిఫిట్ ఉంటుంది. అట్లా కాకుండా ఈ గేమింగ్ లో పెడితే టోటల్గా ఫైనాన్షియల్గా లాస్ అయిపోతాం, టైం లాస్ అయిపోతుంది, అన్ని విధాల నష్టమే తప్ప దీనివల్ల గేమింగ్ వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. ఏదో పని పాట లేకుండా కాలక్షేపానికి డబ్బులు లేకుండా ఆడుకోవటానికి ఓకే తప్ప డబ్బులు పెట్టి బెట్టింగ్ యాప్స్ కనుక ఎనేబుల్ చేసుకొని ఆడితే టోటల్గా లాస్. మనకి చాలా ఫీల్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ ఉంది, వాళ్ళు ఒక డివైస్లో ప్రోగ్రామ్ వేయడానికి ఇయర్లీ 8,000 కలెక్ట్ చేస్తున్నారు. అటువంటిది మన ఇండియన్సే సొంతది కనిపెట్టి మనం ఎనేబుల్ చేసుకోవచ్చు. టెక్నాలజీలో చాలా ఉన్నాయి డెవలప్మెంట్ చేయాల్సినవి, వాటి గురించి పెద్దగా ఆలోచించట్లేదు. కానీ ఇటువంటి చెత్త పనులకు మాత్రం చాలామంది అడిక్ట్ అయిపోయి బలైపోయి టోటల్గా ఇది ఏంటంటే మన దేశ ఆర్థిక వ్యవస్థ మీద కూడా భారం పడుతుంది టోటల్గా. ఎందుకంటే ఈ గేమింగ్ యాప్ల్లో వచ్చే డబ్బులన్నీ కూడా ఎక్కువ అదర్ కంట్రీస్ కూడా పోతున్నాయి. దీనివల్ల మన దేశ ఆర్థిక పరిస్థితి కూడా నష్టపోతుంది. ప్రస్తుతం అయితే మాత్రం ఇప్పటికే సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు కూడా పూర్తి స్థాయిలో ఈ బెట్టింగ్ యాప్స్ పైన నిఘా పెట్టడం జరిగింది. ఇప్పటికే చాలామందికి నోటీసులు జారీ చేసి వారు ఇలాంటివి మరోసారి తెలంగాణలో గేమింగ్ యాక్ట్ అనేది అమల్లో ఉంది కాబట్టి ఆ చట్ట ప్రకారం ఎవరు కూడా ఈ యొక్క బెట్టింగ్స్ యాప్ను ప్రమోట్ చేయడం కానీ బెట్టింగ్స్ యాప్స్ని తీసుకురావద్దనేటువంటి అంశాన్ని స్పష్టం చేస్తున్నారు. కేవలం చైనీస్కి సంబంధించినటువంటి యాప్స్ ఎక్కువగా సోషల్ మీడియాలో వైరల్ కావడం, మరోవైపు దానికి చాలామంది సెలబ్రిటీలు కూడా ఇది స్కిల్ గేమ్ పేరుతో అని చెప్పి వాళ్ళు ప్రమోట్ చేయడం వల్ల వారి యొక్క అభిమానులు కూడా పెద్ద సంఖ్యలో ఈ యొక్క వాటిపైన నిజమే అని నమ్మి పెట్టుబడి పెట్టి మోసపోయినటువంటి సందర్భాలు కూడా కనపడుతున్నాయి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 15 మంది ఈ బెట్టింగ్ యాప్ల్లో పెట్టి నష్టపోయి దాదాపు లక్షల రూపాయలు నష్టపోయి ఆత్మహత్యలు కూడా చేసుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. పోలీసులు కూడా ఇప్పటికే ఈ ఆత్మహత్యలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఎవరైతే ప్రమోట్ చేశారో వారిపైన కూడా కఠినంగా వ్యవహరిస్తామనేటువంటి అంశాన్ని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రమోద్తో ప్రవీణ్ కలవల, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.